ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. శ్రీ క్రోధినామ సంవత్సరం అందరికీ అనుకూలంగా లేదని బాధపడేటటువంటి వారు, ప్రతికూలంగా ఉన్నది అనేటటువంటి వాడు ఉత్సాహం పడేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ క్రోధినామ సంవత్సరంలో మనల్ని రక్షించేటటువంటి స్తోత్రాల గురించి మీకు వివరించిన, ఆ స్తోత్ర పారాయణం చేయలేనటువంటి వారికి ఈరోజు మీకు అద్భుతమైనటువంటి 12 రాసులకు గాయత్రి యొక్క మంత్రం, అంటే రాశి గాయత్రి ఉంటుంది. 12 రాసులకు ఒక్కొక్క గాయత్రి ఉంది. విభూతి యోగం భగవద్గీత 35వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు, గాయత్రి ఛందసా మహం అని. అంటే ఉత్కృష్టమైనటువంటి అనేకమైన ఛందస్సుల్లో గాయత్రి ఛందస్సు అనేటటువంటిది ఒక అద్భుతమైన ఛందస్సు నేనే అని అక్కడ తెలియజేసినారు. అంటే గానం చేసేటటువంటి వాడిని రక్షిస్తుంది గాయత్రి, దీని అర్థం. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో మనం అందరం కూడా, అంటే వారి వారి రాసులు అందరికీ తెలుసు నేను ఏ రాశి వాడను అనేది. ఒకవేళ తెలియకపోతే పండితులను అడిగి తెలుసుకోండి. జన్మ నక్షత్రం తెలియనటువంటి వాడు నామ నక్షత్రం వాడి నామాన్ని ఉంటుంది, ఆ నామానికి తగ్గట్టు ఏ రాశి అనేది అందరికీ తెలుస్తుంది. దాని ప్రకారంగా ఈ అనుష్ఠానం ప్రతిరోజు చేయాల్సినటువంటి కేవలం 11 సార్లు మాత్రమే ఈ గాయత్రిని చేసుకోవచ్చు. లేదు రాశి యొక్క దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయా, 108 సార్లు మీ ఆనందంగా చేసుకోవచ్చు. ఏదైనా శివాలయానికి వెళ్ళినావా, లేదా ఎక్కడైనా నవగ్రహం మండపం ఉన్నదా, పురాతనమైన శివాలయాలు కావచ్చు, లేదా నవీనంగా ఏర్పడినటువంటి ఆలయాలు కావచ్చు, ఆ ప్రాంగణంలో కూర్చొని 11 సార్లకు తగ్గకుండా, లేదు ఎక్కువ చేస్తామంటే అది మీ భక్తి శ్రద్ధ. చేయాల్సినటువంటిది మొట్టమొదటగా క్రోధినామ సంవత్సర గాయత్రిని తలుచుకోవాలి 11 సార్లు. ఏమిటది? చంద్రమాలాయ విద్మహే అతి పీడాయ ధీమహి తన్నో క్రోధి ప్రచోదయాత్ అని. ఇది క్రోధినామ సంవత్సర గాయత్రి. దీన్ని 11 సార్లు జపం చేయండి. ఆ పైన ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గాయత్రిని చెప్తున్నాను, వ్రాసుకోండి. వ్రాయలేనటువంటి వారు వాట్సాప్లో నాకు 9966690246కి మా రాశి ఇది అని నాకు టైప్ చేసి పెట్టండి. మీ రాశికి ఆ రాశి గాయత్రి నేను మీకు అందిస్తా. మొట్టమొదటిగా మేషరాశి వారు చదవాల్సినటువంటి గాయత్రి మంత్రం చెప్పే కదా సోమ, 11 సార్లు లేదా 108, మీ యొక్క శక్తి శ్రద్ధ. మేషాధీశాయ విద్మహే ధరానుతాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్. ఇది మేషరాశి వారికి. అలాగే వృషభ రాశి వారికి వృషభేశాయ విద్మహే సితఃపర్ణాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్. ఇక మిథున రాశి వారికి మిథునేశాయ విద్మహే గణితజ్ఞాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్. ఇక కర్కాటక రాశికి కర్కట్టేశాయ విద్మహే హికరాయ ధీమహి తన్నోశ్చంద్రః ప్రచోదయాత్. ఇక సింహరాశికి మృగరాజాయ విద్మహే వీరశూరాయ ధీమహి తన్నో సింహః ప్రచోదయాత్. కన్యరాశి వారికి
కన్యనాథాయ విద్మహే గణితజ్ఞాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్. తులరాశి వారికి తులాధీశాయ విద్మహే సితవర్ణాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్. వృశ్చిక రాశి వారికి వృశ్చికేశాయ విద్మహే భూపుత్రాయ చ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్. ధనుస్సు రాశి వారికి ధనురీశాయ విద్మహే దేవహితాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. మకర రాశి వారికి మకరేశాయ విద్మహే మందశ్చరాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్. కుంభరాశి వారికి ఘటన్నాథాయ విద్మహే నీలవర్ణాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్. మీనరాశి వారికి మీననాథాయ విద్మహే కర్కోట్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. ఈ 12 రాశుల వారికి చెప్పినటువంటి ఈ గాయత్రి మంత్రాన్ని జపం చేసుకున్నారా? సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరమే కాదు, వచ్చేటటువంటి ఏ సంవత్సరమైనా ఎప్పటైనా సరే మీరు బ్రతికి ఉన్నంత వరకు ఈ రాశికి మీరు బంధింపబడి ఉంటారు. కనుక ఆ రాశి, దానికి గ్రహము, అతిథి దేవత, ప్రత్యభి దేవత ఇత్యాది వారందరూ కూడా నీకు ఎంతో కట్టుబడి ఉంటారు. ఎందుకంటే నిత్యం స్తోత్రం చేస్తున్నావు వారిని. వారు దేవతలు స్తోత్ర ప్రియులు. వాళ్ళు స్తోత్రంతో పొంగిపోతారు. అందులో గాయత్రి ఛందస్సు ద్వారా నువ్వు స్తుతిస్తున్నావంటే నీ పట్ల వాళ్ళు ఎంతో ప్రేమతో ఉంటారు. ఒకవేళ దుష్ఫలితాలు ఇవ్వాల్సి వస్తే ఆచి తూచి మనకు అందిస్తారు. కనుక ఈ 12 రాశుల యొక్క గాయత్రిని విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో చేసుకొని ఆనందంగా వర్ధిల్లుతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సంసారం అన్నప్పుడు అనేకమైనటువంటి రుగ్మతలు, బాధలు అన్నీ కలిగి ఉంటాయి. మీకు నేను నవగ్రహ స్తోత్రం వర్ణన చేసి చెప్పిన ఏ గ్రహం ఎలా మన మీద ప్రభావాన్ని చూపుతుందో, వారు దేవతలని, వారిని ఏదో దెయ్యాలు భూతాలుగా చూడకూడదని నేను మీకు ఆ వీడియోలో వివరించి చెప్పినాను. కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా చెప్పినాను కదా, మీ రాశి ఏదో ఆ రాశికి సంబంధించిన గాయత్రిని ఏది జపం చేయాలో అనేది నాకు వాట్సాప్లో మీ రాశి తెలపండి. ఈ రాశి స్వామి మాది, ఆ గాయత్రిని పంపండి అని అంటే నేను మీకు అందిస్తాను. చక్కగా చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.